అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని టికెట్ టోకన్స్ ఇచ్చారు. అదిగా నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. ఆఫ్టర్ అవర్స్ 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని టికెట్ టోకన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. అందరూ ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. పడతారనుకున్న 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? అక్కడ దగ్గరలో ఉందని తీశారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ అడుగుతున్నారు. ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు? అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. ఆ సైడ్ పెట్టారు. ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు? 7:40 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది. ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజరీ అవుతారని అడిషనల్ అంబులెన్స్ స్టాంపీడ్ అయింది. అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది ఇక్కడ సార్? ఇక్కడ నుంచి 8:45. ఎన్ని గంటలు జరిగింది? 8:27. మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు తీయడం. డ్రైవర్ ఇక్కడ చేయడం టెక్నాలజీ అడిగిందని చెప్పి టెక్నాలజీ ఉంది. ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చింది ఎందుకు అడ్మినిస్ట్రేషన్ కి? పాత రోజు పంపించాం మిమ్మల్ని.
మీరు అవన్నీ ఫ్రెష్గా చూడమని చెప్తాను మిమ్మల్ని. మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ అంతా రెండు వేల పడతారనుకున్నారు, 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చా కాపీ ఇవ్వండి నాకు. ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు. అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. ఆ సైడ్ పెట్టారు. ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు? 7:40 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది, ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజూర్ అయి ఉంటారని అడిషనల్ అంబులెన్స్ స్టాంపీడ్ అయింది. అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది ఇక్కడ నుంచి? సార్ ఇక్కడ నుంచి 8:45 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు తీయడం. డ్రైవర్ ఇక్కడ చేయడం ఫోన్ లేదా? ఫోన్ సార్. ఫోన్ చేయగానే వచ్చారు సార్. ఓకే,